ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళారా? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించారా? లేకపోతే ఇంటి దగ్గరే ఉండిపోయారా? చిన్న చిన్న బలహీనతలు బట్టి తలనొప్పి వచ్చిందనో, కాళ్ళు నొప్పి వచ్చిందనో ఏదో ఒక సాకు వెతుక్కొని ఒకవేళ ఇంటి దగ్గర కూర్చుండిపోయి టీవీ చూస్తూ స్నేహితులతో ముచ్చట పెడుతూ కిడ్డీ పార్టీలని అలా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మరెక్కడికైనా వెళ్ళావా? దేవుని బిడ్డ, ఈరోజు నిజానికి చెప్పాలంటే ఎస్టర్డే నైట్ నుండి కూడా విపరీతమైనటువంటి కోల్డ్. అయితే మార్నింగ్ లేచేసరికి హెవీ బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్, కళ్ళన్నీ మంటలు, గొంతు నొప్పి ఇవన్నీ కూడా ఉన్నాయండి. అసలు ఎంత బలహీనం అయిపోయానంటే మార్నింగ్ లేచేసరికి రాత్రి జస్ట్ కొంచెం కోల్డ్ అయింది అంతే. మార్నింగ్ కల్లా కూడా విపరీతంగా అయినా కూడా చకచక ఇంట్లో పనులన్నీ మా ఇద్దరు కుమారులు రెడీ చేయటం, ఇంట్లో పని చేయటం, అలాగే సమయానికి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనసారా ఆరాధించడానికి దేవుని సన్నిధిలో 3 గంటలు గడపడానికి దేవుడు నాకు బలం ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి మనసు, అయ్యో ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు కదా, ఈ వారమంతా కూడా అన్ని విషయాల్లో కృప చూపి బ్రతికించిన యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి కృతజ్ఞతాపూర్వకమైన హృదయం నీకుంటే నీ యొక్క బలహీనతలు ఏవి కూడా అడ్డు రావండి. నిజానికి దేవుణ్ణి ఆరాధించడానికి మనము మన పని దగ్గర ఇతరులకు మనం సాకులు చెప్పాలి, కానీ దేవుణ్ణి ఆరాధించకుండా ఇంట్లో కూర్చోటానికి సాకులు చెప్పటము కాదండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని రోజులు జీవించినా దేవునితో ఒక దినం కూడా గడపకపోతే అదంతా కూడా వ్యర్థమే. దేవుని మందిరంలో ఒక్క దినము గడిపి ఈ రాత్రి దేవుడు మన ప్రాణం అడిగేస్తే ఒకవేళ మనం ఎక్కడ ఉంటాం? పరలోకములో దేవునితో సంతోషంగా ఉంటాం కాదండి. కాబట్టి చిన్న చిన్న బలహీనతలకు, చిన్న చిన్న వాటికి దేవుని మందిరాన్ని మానుకొని ఇంటి దగ్గర కూర్చోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ప్రతి విషయంలో, ప్రతి సమయంలో ఎన్ని బలహీనతలున్నా అవన్నీ కూడా దేవుడు నా సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము కలదు. అలాగే దేవుని సన్నిధిలోనే మనకి సంతోషము, ఆనందము, విడుదల, ఆశీర్వాదము, ఆరోగ్యం. కాబట్టి ప్రతి సండే కూడా మరి మిస్ కాకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ సండే. ప్రైజ్ ది లార్డ్.